నాదొక లో క్యాస్ట్. నేను లో క్యాస్ట్‌లో పుట్టడమే నేను చేసుకున్న పాపంలా మారిపోయింది. నా క్యాస్టే నాకు శాపం అయిపోయింది ఈరోజు. ఇంతకీ ముచ్చటేందంటే నేనైతే జాబ్ చేస్తాను. నాకైతే మంత్లీ 1,00,000 అబోవ్‌నే ప్యాకేజ్ అయితే వస్తది. నా సరౌండింగ్‌లో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. హ్యాపీగా ఉన్న నా లైఫ్‌లోకైతే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ. నిన్ను లవ్ చేస్తున్నా నేను. నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నాకు కావాలి. నువ్వు నో అంటే నేను చచ్చిపోతా అని నా వెనకాల తిరిగి 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 నేను యాక్సెప్ట్ చేయకపోయినా గానీ నేను యాక్సెప్ట్ చేసేదాకా ఎమ్మడి పడ్డాడు. 1.5 years నా చుట్టే తిరిగిండు లవ్ యాక్సెప్ట్ చెయ్యమని. అతను నా మీద చూపించే ప్రేమకి నాకు తెలియకుండా నేనే ఆయనకు పడిపోయినా. అతనికి లవ్ యాక్సెప్ట్ చేసే ముందే చెప్పినాను, నాది ఇది క్యాస్ట్, నన్ను ఖచ్చితంగా లవ్ చేస్తే మాత్రం పెళ్లి చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దు అనేసి చెప్పిన. నాకు ఎట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ లేదు, నాకు క్యాస్ట్ తో సంబంధమే లేదు, నాకు నువ్వుంటే చాలు అని ఎన్నో ఎన్నో మాటలు చెప్పిండు. అంటే నాకు పీకల దాకా ప్రేమ కలిగేలా చేసి వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అన్న సిచ్యువేషన్ కి నన్ను తీసుకొచ్చి ఈ రోజు నన్ను వదిలేసిండు జస్ట్ బికాస్ నాకు క్యాస్ట్ గురించి. అది మొత్తం 3 years లవ్. ఈ 3 years మా జర్నీలో అయితే నన్ను విచ్చలవిడిగా అన్ని రకాలుగా వాడుకున్నాడు. వాడికి ఎట్లాంటి జాబ్ లేదు, ఖాళీగా తిరుగుతా ఉంటాడు. నా శాలరీ తోటే నేను వాడిని పోషించుకునేదాన్ని. మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వకుండా వాడికి నా శాలరీ మొత్తం ఇచ్చేదాన్ని. నాతో అన్ని చేసి నన్ను అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఏమన్నా అడిగితే మా మమ్మీ నిన్ను చేసుకుంటే చచ్చిపోతా అంటుంది, నీది వేరే క్యాస్ట్ కాబట్టి నీ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవడం మా అమ్మకి ఇష్టం లేదు అని అంటుండు. నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. నేను ఆయన లేకపోతే బతకలేను, నాకు చావడం తప్ప ఇంకేం కనిపించట్లేదు, నాకేమన్నా సొల్యూషన్ చెప్పరా సిస్టర్ అంటూ నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఇలా వద్దు అన్నాడు, రేపు నిన్ను మంచిగా చూసుకుంటాడన్న నమ్మకం లేదు. ఆయన చావడం ఒక్కటే సొల్యూషన్ కాదు, నిన్ను నమ్ముకొని నిన్ను కన్నా నీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు. తన సమస్యను మీ ముందు పెట్టిన మీరేమంటారు అన్నది కామెంట్ చేయర్రి.